కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పీజే మోడ్. హైడ్రా పెట్టారు, వెనక్కి తగ్గారు. మూసి పునర్జీవం అన్నారు, వెనక్కి తగ్గారు. లగచెర్ల ఫార్మాసిటీ అన్నారు, వెనక్కి తగ్గారు. దిల్వార్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అని వెనక్కి తగ్గారు. 10th గ్రేడ్ మార్పు అన్నారు, వెనక్కి తగ్గారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన విధానపరమైన నిర్ణయాలన్నీ కూడా వెనక్కి వెళ్ళడం తప్ప ముందుకు పోవడం లేదు. ఎందుకు అంటే ప్రభుత్వం సరైన రీతిలో వెళ్ళలేకపోతుందా, లేకపోతే ఆ ప్రభుత్వాన్ని నడిపించడం చేతకావడం లేదనుకోవచ్చా? సో మీరు చెప్పిన 4-5 అంశాల గురించి ఒక్క సెకండ్లో చెప్పేస్తా. ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన లైసెన్స్ ఈ ప్రభుత్వం ఇచ్చిందా, ఆ ప్రభుత్వం ఇచ్చిందా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వానికి ఏమి సంబంధం అని మాట్లాడుతున్నారు? మరి గొడవ ఉండాలి కదా, ఇంగిత జ్ఞానం ఉండాలి. పర్మిషన్ ఇచ్చింది నువ్వు ఎట్లా అంటావు? ఈ ప్రభుత్వం ఇచ్చిందా నా నింద ఈ ప్రభుత్వం మీద ఎలా వేస్తావు? పేదోడికి అండగా ఉంటుందని నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నా. నువ్వు ఇచ్చింది లైసెన్స్, నువ్వు ఈ ప్రభుత్వాన్ని నిందలు ఎలా మోపుతావు? ఇక హైడ్రా గురించి ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. హైడ్రా అనేది పేదవాళ్ళని ఇబ్బంది పెట్టాలనో, మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే పేదవాళ్ళని కష్టపెట్టాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేనే లేదు. మూసీ పరివాహక ప్రాంతంలో ఈ ప్రభుత్వం ఇప్పటికీ యూటర్న్ తీసుకోలేదు. మూసీని ప్రక్షాళన చేయాలని చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది. మూసీలో ఎక్కడైతే కోర్ మూసీ ప్రాంతంలో ఎక్కడైతే ప్రజలు ఎక్కువ మంది మూసీ పరివాహక కంపులో నివసిస్తున్నారో ఇప్పుడు ఆ ప్రజలను మేము ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. మూసీ అప్ స్ట్రీమ్లో మేము స్టార్ట్ చేస్తాం, డౌన్ స్ట్రీమ్లో స్టార్ట్ చేస్తాం, అప్ టు బాబుఘాట్ వరకు డెవలప్ చేసి ఆ ప్రాంతంలో మూసీని మురికి కుంపటిని ప్రక్షాళన చేస్తాం. డౌన్ స్ట్రీమ్లో అప్ టు నల్గొండ ప్రాంతం వరకు ఉన్న చివరిలో ఉండే 17-18 కిలోమీటర్లని ఇంప్రూవ్మెంట్ చేసి ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలకి విముక్తి కల్పిస్తాం. ఈ అభివృద్ధి చూసిన తర్వాత ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని రెచ్చగొట్టే వాళ్ళు మాటలు నమ్మి అపోహలకి కొంతమంది పోయారో, ఈ అభివృద్ధి చూసిన తర్వాత అటువంటి వాళ్ళని కూడా ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో నష్టపెట్టాలనో కష్టపెట్టాలనో ఈసమెత్తు కూడా లేదు. వారి కూడా వారి ఇష్టమైతేనే, వారి మెరుగైన జీవితం కోసం, వారు మంచి భవిష్యత్తు కోసం, ఆ మూసీ పరివాహక ప్రాంతం నుంచి విముక్తుల్ని కావాలని వారి కోరుకుంటేనే ఇందిరమ్మ ప్రభుత్వంలో వారిని గురించి ఆలోచిస్తుంది తప్ప ఏదైతే వారి సొంత స్వలాభం కోసం మూసీని అడ్డం పెట్టుకొని ఆ మురికి లాంటి ఆలోచనలతో ఏదైతే ఆ ప్రతిపక్ష నాయకుల ఆలోచన ఉందో, ఎప్పటికైనా ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎట్లయితే వాటర్ ట్రీట్మెంట్ అవుతుందో వాళ్ళ మైండ్ని కూడా ఆ ట్రీట్ చేసుకోవాలని కోరుతున్నాను.